సునంద శశికాంత్తో చూసారా అండి, మనకంటే వీడికి ఆ అమ్మాయి ఎక్కువ అని అర్థమైంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, అది కాదమ్మా, నేను చెప్పేది విను, నువ్వు మాట్లాడకురా, అమ్మాని కూడా పిలువకు, మాకంటే మీకు ఆ అమ్మాయి ఎక్కువ అని మాకు అర్థమైంది. నిన్ను రోజు ఇలా చూస్తూ బాధపడడం నా వల్ల కావడం లేదురా, అందుకే నేను దూరంగా వెళ్తున్నాం, నీ నుంచి చాలా దూరంగా వెళ్తున్నాం అని ఇక వెళ్తూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా, మీరంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడు సునంద, లేదురా, నాకు తెలియదు, మాకంటే మీకు ఆ అమ్మాయి ఇష్టమని అర్థమైంది. మేము వెళ్ళాక ఆ అమ్మాయి జ్ఞాపకాలతో రోజు నువ్వు బతుకు, హ్యాపీగా ఉండు అని అంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసి, అమ్మ ప్లీజ్ అమ్మ, ఆగమ్మా అని గట్టిగా ఆదిత్య అంటూ ఉంటాడు. డాడీ, మీరైనా చెప్పండి డాడీ, అమ్మని ఆగమ్మని, ప్లీజ్ డాడీ అని అంటూ ఉంటాడు. నేనేం చెప్తానురా, నువ్వే నా మాట వినప్పుడు మీ అమ్మ ఏం వింటుంది అని అంటూ ఉంటాడు. ఇక శశికాంత్ కూడా వెళ్ళిపోతూ ఉంటే, ప్లీజ్ అమ్మ ఆగండి, దయచేసి మీరిద్దరు ఆగుతారా అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు శశికాంత్, మేమెందుకు ఆగాలిరా, అసలు ఆగి ఏం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. మీకు కావాల్సింది ఏంటి, నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవడమే కదా, సరే అయితే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అనగానే ఇద్దరు శశికాంత్ సునంద ఒక్కసారిగా వెళ్ళిపోతూ ఆగుతూ ఉంటారు. ఏంటి నాన్న, నువ్వు చెప్పేది నిజమేనా, నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నావా, మమ్మల్ని ఆపడానికి ఇలా అబద్ధం చెప్తున్నావా అని సునంద అంటూ ఉంటుంది. లేదమ్మా, మీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను, నా వల్ల ఎవరు బాధపడకూడదు, మీ సంతోషమే నాకు ముఖ్యం అని అంటూ ఉంటాడు. అది కాదురా, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు, నీకు ఏ బాధలు ఉండవు, మీరు సంతోషంగా ఉన్నారు కదమ్మా, అది నాకు చాలు అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఇప్పుడు మాకు సంతోషంగా ఉందిరా, మేము రోజు సగం అన్నం తిన్నాము, కానీ ఇప్పుడు మాకు సంతృప్తిగా ఉంది, ఆ కొడుకు ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నాడు, నాకు ఇప్పుడు పట్టలేనంత సంతోషంగా ఉంది అని శశికాంత్ కూడా అంటూ ఉంటాడు. మీ సంతోషమే మా సంతోషం డాడీ, నన్ను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఎలా ఒప్పుకుందో ఏంటో పిలిపించండి అని ఆదిత్య అంటూ ఉంటాడు. సరే నాన్న, నేను వెంటనే పిలిపిస్తాను, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడు అని అంటూ ఉంటుంది సునంద. సరే అమ్మ అని చెప్పి ఇక ఆదిత్య కూడా వెళ్తూ ఉంటాడు. చూసారా అండి, వాడి పెళ్లికి ఒప్పుకున్నాడు అని అంటూ ఉంటుంది. అవును సునంద, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఆలస్యం చేయకు, వెంటనే సూర్య గారికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయిని పిలిపించు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అని అంటూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి ఇక సునంద కాల్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇక జీవన కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇందుమతి, దేనికి ఇంత కంగారు పడుతున్నావు అని జీవనని అడుగుతూ ఉంటుంది. నేను నీ మాట విని తప్పు చేశాననిపిస్తుంది పెద్దమ్మ అని అంటూ ఉంటుంది. ఎందుకే అంత మాట అన్నావు, ఎందుకంటే ఇంట్లో అందరూ నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నానని అనుకుంటున్నారు, వాళ్ళు నన్ను చిన్న సైజ్ దేవతను కూడా చేశారు, నన్ను వాళ్ళు అలా పొగుడుతుంటే నాకు భయంగా ఉంది. దేనికే భయం, ఒకవేళ నేను ఈ పెళ్ళి జరగదు అని తెలిస్తే అమ్మ జైలు నుంచి తప్పించుకుంది, ఒకవేళ ఈ పెళ్ళి ఆగిపోతే మళ్ళీ నన్ను చీటింగ్ కేసు పెట్టి ఆ సునంద నన్ను జైలుకి పంపిస్తుంది, పోనీ నన్ను వదిలిపెట్టి అమ్మని కూడా జైలుకి పంపిస్తుంది, నాకెందుకో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడు నీకు వచ్చిన ఆలోచనలు లేవు, ఎవరియో నీ బుర్రలో వేసినట్టు ఉంది అని ఇందుమతి అంటూ ఉంటుంది. అయినా నాకు వచ్చిన ఆలోచనని నాకు ఎవరు చెప్తారు, అయినా ఎవరు చెప్పడానికి, నేను ఎవరికైనా చెప్తేనే కదా, నీ భయం చూస్తుంటే నాకు ఎవరికో చెప్పినట్టే అనిపిస్తున్నావు అని అంటూ ఉంటుంది. నేనెందుకు చెప్తాను, నేనంత పిరికిదాన్ని కాదు అని అంటూ ఉంటుంది. అలానే ఉన్నావే అనగానే పెద్దమ్మ, నువ్వు అరవకు, నీ బాధ్యత నాది, నేను కాపాడుకుంటాను అని అంటూ ఉంటుంది. ఎలా కాపాడుకుంటావు చెప్పు అనగానే, ఇప్పుడే అడిగితే నేనేం చెప్తాను, అయితే నీకేం ప్లానింగ్ లేకుండానే నన్ను ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పించావు అని అంటూ ఉంటుంది. నువ్వంతా టెన్షన్ పడకు, నేను ముందు జరిగింది అంతా నీకు చెప్తాను, ఇప్పుడైతే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు, మీ గ్రాని అమ్మా నాన్నల వాటా ఆస్తి నీకు వచ్చేలా చేస్తాను, ఆస్తి రాగానే నేను ఎలాగలా ఈ పెళ్ళిని ఆపేస్తాను, ఎవరికి తెలియకుండా ఈ పెళ్ళిని నేను ఆపేస్తాను,
అప్పుడు నీకు ఏ టెన్షన్ ఉండదు, నాకెందుకో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. నా మీద నమ్మకం ఉంచు, ఈ ఆస్తి నీకు రాగానే వెంటనే ఈ పెళ్ళి ఆపేస్తాను అని అంటూ ఉంటుంది. ఇవన్నీ పనులు జరిగేలా లేవు, జరిగేలోపు పెళ్ళి జరిగేటట్టే ఉంది అని అంటూ ఉంటుంది. అది పెళ్ళి జరగదు, ఇదే జరుగుతుంది. పెళ్ళి అంటే ఊరికేనా, ముహూర్తాలు అని అవి ఇవి ఉంటాయి, ఆ లోపు మనం అనుకున్నది చేద్దాం అని అంటూ ఉంటుంది. సరే నీ మీద నేను నమ్మకం ఉంచాను, నువ్వేం చేస్తావో చెయ్యి అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది జీవన. ఇదేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తుంది, దీన్ని కంట్రోల్లో పెట్టాలి, అయినా దీనికి తెలియదు కదా ఇది బంగారు బాత అని. ఆస్తి రాగానే నేను దారి దీని, నా దారి నాది అని అనుకుంటూ ఉంటుంది ఇందుమతి. ఇక జ్యోతి సూర్యకి టీ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద కాల్ చేస్తూ ఉంటుంది. ఏవండి సునంద గారు కాల్ చేశారని జ్యోతి సూర్యతో చెప్తూ ఉంటుంది. కేసు పెళ్ళైన తర్వాత విత్డ్రా చేసుకుంటా అని చెప్పింది కదా, కేసు గురించి కాకుండా వేరేది అయి ఉండొచ్చు, మాట్లాడు జ్యోతి అని అంటూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి జ్యోతి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. హాయ్ అని అంటూ ఉంటుంది. సునంద గారు, మీరు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు, మీ కూతురు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంది. అయితే పెళ్ళికి ముందే వీరిద్దరు ముహూర్తాలు పెట్టకముందే ఇద్దరు పిల్లలు కలిస్తే బాగుంటుంది, కాబోయే భార్య భర్తలు కలిస్తే బాగుంటుంది. ఒకసారి మీ కూతుర్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది. నేను ఒకసారి మా అమ్మాయిని అడిగి చెప్తాను అనగాని ఇందులో అడగడానికి ఏముంది, మీకు ఒంటరిగా అమెరికా వెళ్ళిన అమ్మాయి ఇక్కడికి రాదా అని అంటూ ఉంటుంది సునంద. అప్పుడు నేను ఒకసారి అడిగి చెప్పి మళ్ళీ వీలైతే నేనే తీసుకొని వస్తాను అని జ్యోతి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి కాల్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు జీవనని ఇంటికి తీసుకోమని ఆదిత్య పిలిచాడంట అని సూర్యతో అంటూ ఉంటుంది. ఇక జీవన వెళ్తూ ఉంటే జీవనని ఆపుతూ ఉంటుంది. జీవన, సునంద గారు కాల్ చేశారు, ఆదిత్య నీతో మాట్లాడడానికి ఒకసారి ఇంటికి రమ్మన్నాడు, నువ్వు రెడీ అయ్యిరా మన ఇద్దరం వెళ్దామని అంటూ ఉంటుంది. అప్పుడు జీవన ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి జీవన ఆలోచిస్తున్నావు, రెడీ అయ్యిరా అని అంటూ ఉంటుంది. అప్పుడు కుట్టి అటువైపుగా వెళ్తూ ఇక జీవన మాటలు వింటూ ఉంటుంది చాటుగా. లేదమ్మా నేను రాను అని అంటూ ఉంటుంది. ఒకసారిగా ఇద్దరు షాక్ అయి చూస్తుంటారు జ్యోతి సూర్య. ఎందుకు, ఏమైంది, నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఫిజికల్గా నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, కానీ వెళ్తే తనతో మాట్లాడాక నేను వద్దనుకుంటే అని అంటూ ఉంటుంది. అది కాదు జీవన, లేదమ్మా నేను ఇప్పుడు ఎక్కడికి రాను, ఏమి చేయను, నేనైతే పెళ్ళికి ఒప్పుకున్నాను కదా, కావాలంటే వాళ్ళనే రమ్మను నాకు అంటూ ఉంటుంది. అప్పుడు సూర్య, జీవన చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉంటాడు. ఇక జీవన, నన్ను అర్థం చేసుకున్నారు కదమ్మా నా ప్రాబ్లమ్ని, మీరే మాట్లాడండి అని చెప్పి ఇక జీవన వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామని అంటూ ఉంటుంది జ్యోతి. జీవన చెప్పింది కదా ఇప్పుడు మాట్లాడినని, వాళ్ళకు కూడా అదే చెప్పు అని సూర్య అంటుంటాడు. ఇక సునందకి కాల్ చేసి మా అమ్మాయి మీ అబ్బాయిని కలవడానికి ఇబ్బంది పడుతుందనగానే కోపంతో ఇక నేను తర్వాత కాల్ చేస్తానని సునంద కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఏమైంది ఏమో, మళ్ళీ తర్వాత చేస్తానని చెప్పి ఇక సునంద కాల్ కట్ చేసింది అని జ్యోతి చెప్తూ ఉంటుంది. ఏదో కంగారు నుండి కట్ చేసి ఉంటుంది అని సూర్య అంటూ ఉంటాడు. ఇక కొట్టి ఇక జీవన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఇంత తొందరగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటారు అనుకోలేదు అని అంటూ ఉంటుంది. జ్యోతమ్మ కళ్ళలో ఆనందం చూస్తే ఇంకా నాకు సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది. నువ్వేంటి ఇంత సంతోషంగా ఉన్నావు, ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఒకటి అడగాల అని అంటూ ఉంటుంది. అడుగు, మా అమ్మకి నువ్వు కన్న కూతురులాగానే అనిపిస్తావు, నువ్వు నిజం చెప్పు, నువ్వు కన్న కూతురువా అని అంటూ ఉంటుంది. నీకెందుకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే మా అమ్మ మీద నేనే ఇంత ప్రేమ ఎప్పుడు చూపించలేదు, నువ్వు ఎప్పుడు మా అమ్మకి ఇంత ప్రేమ చూపిస్తావు కదా, అందుకే నాకు అలా అనిపించింది. అయినా మన ఇద్దరిని మన లైఫ్ ఇచ్చింది జ్యోతమ్మే కదా, అందుకే నాకు అంత ఇష్టము, ఎందుకంటే మన కోసం అమ్మ ఇంత చేసింది, కానీ మనం ఏం చేసాం, రుణం తీర్చుకునే అవకాశం నీకు వచ్చింది కాబట్టి నువ్వు రుణం తీర్చుకుంటున్నావు. రుణమా తొక్క, నేను ఈ ఆస్తి నా చేతికి రాగానే ఎవరి దారి వారిది, నేను ఎవరిని పట్టించుకోను, ఈ పెళ్ళి ఆపిస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ అంటే నీకేనా, నాకు కూడా బాధ్యత ఉంది, అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను జీవన అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ జీవన అని చెప్పి ఇక జీవనే నాకు చేసుకుంటూ ఉంటుంది. నేను ఏమైనా చేస్తానన్నది ఆస్తి కోసం, ఎవరి కోసం కాదు, ఆస్తి నా చేతికి రాగానే నా అసలు రూపం మీకు చూపిస్తానని చెప్పి జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద శశికాంత్తో, నేను జ్యోతికి ఫోన్ చేసి జీవనతో ఒకసారి ఇంటికి రమ్మని చెప్పాను, కానీ జ్యోతి మళ్ళీ కాల్ చేసి జీవన ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతుంది అనగానే ఇక నేను కాల్ చేశాను, నాకెందుకో ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. నువ్వెందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, పాజిటివ్గా ఆలోచించు
ఆ అమ్మాయి ఏమైనా చిన్నపిల్ల, ఇష్టం లేకుండానే ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా, తను లాయర్ కదా అని అంటూ, లాయర్ కాబోతుంది కదా అని అంటూ ఉంటాడు. అంతేనంటారా, అంతే, నువ్వేం టెన్షన్ పడకు, ముహూర్తాలు పెట్టనివ్వు అని అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక పూజారి గారు ముహూర్తాలు పెడుతూ ఉంటారు జీవన ఆదిత్య పేరు మీద. ఇక యామిని వీళ్ళిద్దరిని పిలవడం ఎందుకు, సింహాద్రి పద్మమ్మలు నాకు అర్థం కావడం లేదు. అయినా వాళ్ళు వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటున్నారా, వాళ్ళు వాళ్ళ ప్లేస్లోనే కదా ఉన్నారు అని ఇందుమతి అంటూ ఉంటుంది. మీకు వెటకారం చాలా ఎక్కువైంది చిన్నత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. అయినా పంతులు గారు చూడు ఎంతసేపు చూస్తున్నారో అని అంటూ ఉంటుంది ఇందుమతి. చూస్తారులే, ఎంతైనా కదా జీవన పెళ్ళి కదా అని యామిని అంటూ ఉంటుంది. ఇక వర్ష, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది బాబాయ్ అని వంశీతో అంటుంటాడు. నాకెందుకు తొందర, నీ పెళ్లి చేయమంటావా, అయినా నా పెళ్లి చేయరు కదా ఇంట్లో అని అంటుంటారు. నేను పెదనాన్నతో మాట్లాడాలని వంశీ అంటుంటాడు. వద్దులే, నన్నెందుకు తిట్టించడం అని అంటుంటాడు. మరి నన్నెందుకు అన్నావు, ఆయన చెల్లి పెళ్లి చేయకుండా అన్న చేసుకుంటాడా అని అంటూ ఉంటాడు వంశీ. చెల్లి ఎవరు, అదే కూతురు లాంటి జీవనన్న చెల్లే కదా అని వంశీ అంటుంటాడు. ఇక పూజారి గారు ఇద్దరికి జాతకాలు కలవడం లేదు అని చెప్తూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటారు. కానీ వీరిద్దరి జాతకాలు కలవకుండా వచ్చే సోమవారం మంచి ముహూర్తం ఉంది, ఆ రోజే పెళ్లి జరిపిస్తే బాగుంటుందా అని అడుగుతూ ఉంటాడు. మళ్ళీ 2 మాసాల వరకు వీళ్ళకి మంచి గడియలు లేవు అని చెప్తూ ఉంటాడు. సరే అయితే సోమవారమే చూడండి, మంచి ముహూర్తం ఆ రోజే పెట్టండి అని అంటూ ఉంటుంది హైమావతి. సరే అని చెప్పి ఇక ఆ రోజే పెడుతూ ఉంటే ఇక పద్మమ్మ ఆ రోజు బిడ్డ పెళ్ళి కూడా ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇద్దరి పెళ్ళి ఒకే రోజు అయితే కొంచెం ఇబ్బంది అని సింహాద్రి అంటుంటే ఇక సూర్య, ఏం కాదు, నేను కుట్టి పెళ్ళికి వస్తాం, 3:30 గంటలు వ్యత్యాసం ఉంది అని పూజారి చెప్తూ ఉంటాడు. సరే అయితే నేను కుట్టి పెళ్ళి చూసి అప్పుడు జీవన పెళ్లి చేస్తాం అని అనగానే సంతోషపడుతూ ఉంటారు అందరు. ఇక ప్రోమోలో హైమావతి ఫోన్ రింగ్ మోగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కుట్టి దాన్ని చూసి, ఇది పెద్దమ్మ ఫోన్లా ఉంది, ఇదేంటి అడ్వకేట్ ఫోన్ చేసినట్టున్నాడు, సీను చెప్పాడు కదా అడ్వకేట్తో పెద్దమ్మ గారు మాట్లాడారని, అదే అయి ఉంటుంది, ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఇక కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. మీరు మీ మనవరాలి పేరు మీద ఆస్తి రాయించాలన్నారు కదా, నేను డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేశాను, కొంచెం టైం పడేలాగా ఉంది అని షాక్ అవుతూ ఉంటుంది ఒక్కసారిగా కుట్టి. వెంటనే జ్యోతి దగ్గరికి వెళ్ళి, జ్యోతమ్మ నీకు ఒక మాట చెప్పాలి. ఏంటి కుట్టి, పెద్దమ్మ గారు తన ఆస్తి మొత్తం జీవన పేరు మీద రాస్తుంది అనగానే ఒక్కసారిగా జ్యోతి షాక్ అవుతూ ఉంటుంది.